ధైర్యం ఎగిరిపోద్ది అంతే. మరి ధైర్యం ఎగిరిపోతుంది. నా బ్రతుకు ఏమైందో తెలియదు. అంతటి అలెగ్జాండర్ సైతము ప్రియమైన బిడ్డారా, అంతటి అలెగ్జాండర్ సైతము వైద్యులు చెప్పారంట, మీరు నన్ను సమాధి చేసేటప్పుడు తీసుకెళ్ళేటప్పుడు నా చెయ్యి బయటకు పెట్టండి, నా చెయ్యి బయటకు పెట్టండి అని చెప్పాడంట. దేనికి? అన్ని దేశాలను అన్ని రాజ్యాలు జయించిన అలెగ్జాండర్, అంత సంపాదించిన అలెగ్జాండర్ ఇదిగో ఒట్టి చేతులతో పోతున్నాడు అని అందరూ తెలుసుకోవాలి. నా పెట్టే వైద్యులు నాకు వైద్యం చేసిన వైద్యులే మోయాలి అని కోరాడంట. దేనికి? మనిషి డబ్బు వలనో, తనకున్న బలం వలన, తనకున్న ఘనం వలన, తనకున్న ఆ వైద్యం వలన, లేదంటే దేని వలన తన ఆయుష్ పెంచుకోలేడు. అర్థమవుతుందా? తన ఆయుష్ పెంచుకోలేడు. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచటం వలన, దేవుని మీద ఆధారపడటం వలన ఆయన కృప చూపితే చాలండి, ఆ మనిషి మరలా ఆరోగ్యం పొందుకోగలడు. అవసరమైతే, దేవునికి ఇష్టమైతే ఆయుష్ను పొందుకోగలడు. అది దేవుని చిత్తమైతే, దేవునికి ఇష్టమైతే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, అంతటి అలెగ్జాండర్ అన్ని రాజ్యాలు జయించిన వాడి ఖాళీ చేతులతో పోయాడు. అర్థం చేసుకోండి.